ఒక పిల్లోడిని ఇవ్వమని అడిగింది ఆమె. ఎవరికి ఇవ్వమని అడగల. పిల్లోడిని ఇస్తే నా వంశాన్ని పెంచుకుంటూ పోతాను నేను అంటే, మగ పిల్లోడు ఆ ఉద్దేశంతో అడిగిందా? కాదు. మందిరానికి వచ్చినప్పుడల్లా సేవ సరిగ్గా జరగట్లా. యాజకత్వం ఏలి తర్వాత ఏలి చస్తే ఏలి కుమారులు సరైన యాజకత్వ నియమాలను పాటించేవాడు ఎవడు లేడు ఇక్కడ. వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు, సొంత పాస్టర్ల కొడుకులు. ప్రార్థన మధ్యలో వస్తారు, పచ్చి మాంసాన్ని వండకుండానే తినేసిన వాళ్ళు. శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధంగా చాలా ఏడ్చింది. తన అంతరంగాన్ని మనం పరిశోధిస్తే, నాకు ఒక పిల్లోని ఇస్తే నీ యాజకుడిగా చేస్తానని చెప్పి. అంటే ఆమె శరీరంలో శరీర సంబంధంగా ఒక దుఃఖం ఉంది, గుడ్రాలు అని. కానీ ఆమె ఆ దుఃఖంలో నా గుడ్రాలు తను తీసేయండి అని అడవలేదు. ఆమె ఏమని ప్రార్థన చేసింది? మొదటి సమయాలు 1:11 నీ సేవకురాలైన నాకు ఒక మగపిల్లను దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నట్టు, అంటే నాజీరు చేసి వాడు బ్రతుకు దినములన్నిట నేను వాని యెహోవాకు అప్పగింతులని మొక్కుబడి చేస్తున్నాను. చపలు కొట్టని గడిగాడు. ఇది ఆకాశంలో ఉన్న దేవుడు చూస్తా ఉన్నాడు. ఆమె దుఃఖంతో చేసే ప్రార్థన ఒకటి, నా గుడ్రాలు తలను తీసేయి. 2, షిలోహు మందిరములో ఆత్మ సంబంధమైన కొరత ఉంది. నాకు కొరత ఉంది. అయితే ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక కొరత ఉంది. ఏంటది? సేవకుడు, సరైన సేవకుడు లేడు అనే ఉద్దేశంతో ఏడ్చింది ఆమె. ఎప్పుడైనా మీరు ఏడ్చారట్లాగా? ఉద్యోగం లేనదని ఏడుపుకు తప్ప, ఉద్యోగం ఇస్తే మందిరానికి ఇస్తానని ఏడుపు ఎప్పుడు నేర్చారా? మాకు మందిరం లేదని ఎప్పుడు నేర్చారు మీరు? పొద్దాక అది లేదు ఇది లేదని ఏడ్చే బ్యాచే కానీ, అరే మాకు మందిరంలో కొంత కొరత ఉంది, ఆ బాక్స్ లేదంట, ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఇది లేదంట, పరిచారకులు లేదంట, కీబోర్డ్ లేదంట అని ఇప్పుడు నేర్చారు మీరు? నా అవసరత తీరాలి, దానికంటే ముఖ్యంగా దేవుని అవసరత తీరాలి. సేవలో ఎన్నో కొరతలు ఉంటాయి. ఎంత పెద్ద సేవకుడికైనా సేవకులు కావాలి, కొన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు కావాలి, పరిచారకులు కావాలి. అన్న ఎంత కమిట్మెంట్తో చూసారా? భర్తను ఉంటాడు కదా, అప్పుడేదో ఆవేశంలో మొక్కుబడి చేస్తూ ఉంటాం, కావాలంటే ఒక ₹1,00,000 ఇద్దాం, లేకపోతే మందుని కట్టిద్దాం, పిల్లల్ని ఎందుకు ఇద్దాం అని అత్త ఆపుంటుంది, మామ ఆపుంటాడు, భర్త ఆపుంటారు, బంధువులు ఆపుంటారు, అమ్మ నాన్న ఆపుంటారు. రే, నేను యెహోవాకు మొక్కుబడి చేశా, నా దేవుని మందిర కొరత తీరాలి, అందుకు ఏడ్చింది నేను ఆ రోజు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మన ప్రార్థనల ఉద్దేశం చూస్తాడు ఆయన. మన దుఃఖంలో దేవుణ్ణి అడుగుతున్న ఉద్దేశం ఆయన చూస్తాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నా, మన దుఃఖం ఏంటి అనేది మనం చూసుకోవాలి. మనం దుఃఖం వెనక ఉన్న త్యాగం ఏంటి అనేది ప్రభు చూస్తాడు. మన ప్రార్థన వెనక ఉన్న ఉద్దేశం ప్రభు చూస్తాడు. దేవుని మందిరం కోసం అనేది దేవుడు చూశాడు. అది అంతరంగిక ఉద్దేశం అన్నది. అది మనము ఏది అడిగినా ప్రభు మహిమ కొరకు అడగాలి. నీ దుఃఖము ఏదైనా సరే దాంట్లో స్వార్థం అనేది ఉండకూడదు. నీ ఘనత కోసం అనేది ఉండకూడదు. దేవునికి ఘనత తెచ్చేదిగా, దేవుని కొరత తీర్చేదిగా ఉంటే నీ కొరతలు కూడా ఆయన తీరుస్తాడు.